పరిశుద్ధ లియో పాపు గారి పిలుపు మేరకు ఈ ఏప్రిల్ మాసాన్ని మన ఆత్మల కాపురులైన గురువుల కోసం అంకితం చేస్తున్నారు. గురువు లేనిదే బలిపీఠం లేదు, బలిపీఠం లేనిదే దివ్య ప్రసాదం లేదు. వారు మన కోసం తమ జీవితాలను ధారపోస్తున్నారు. మరి మనం వారి కోసం కొంత సమయం కేటాయించి ప్రార్థించలేమా? రండి, ఈరోజు సంక్షోభంలో ఉన్న గురువుల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. మన ప్రార్థనలతో వారి చుట్టూ ఒక ఆత్మీయ కవచాన్ని నిర్మించుదాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభువునందు ప్రియమైన సోదరులారా, మీ అందరికీ ధన్యవాదములు. ఆత్మల కాపురులైన గురువు కోసం ప్రార్థించటం మన అదృష్టం. కొందరు గురువులు తీవ్రమైన మానసిక వేదనలో ఉండవచ్చు. మరికొందరు తమ పిలుపు పట్ల శోధనలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. వారు పడిపోకుండా, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండడానికి మనం వారి కోసం విజ్ఞాపన ప్రార్థన చేయాలి. లూకా శుభవార్త 22వ అధ్యాయము 32వ వచనం. నీ విశ్వాసము చెదరకుండుటకు నేను నీకై ప్రార్థించుతిని. నీకు హృదయ పరివర్తనము కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరపుము అనెను. పేతురు వంటి బలమైన శిష్యుడే శోధనలో పడిపోయినప్పుడు నేటి గురువులు సామాన్యులే కదా. వారి పడిపోకుండా ఉండడానికి యేసు ప్రభు స్వయంగా ప్రార్థించారు. మనం కూడా అదే విధంగా ప్రార్థించాలి. శత్రువు ముందుగా కొట్టేది గొర్రెల కాపరినే. కాపరి పడిపోతే మంద చల్లా చెదరవుతుంది. అందుకే ఈరోజు మన ప్రార్థన వారి చుట్టూ ఒక ఇనుప కోటగా ఉండాలి. అందరం కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా మన గురువుల కోసం ప్రార్థించుదాం. పరలోకపు తండ్రి, ఈ లోకములో మీ ప్రతినిధులుగా ఉన్న గురువులందరినీ మీ పాదాల చెంతకు తెస్తున్నాం. ముఖ్యంగా ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉన్న గురువుల కోసం ప్రార్థిస్తున్నాం. ఎవరైతే తమ వ్యక్తిగత జీవితాల్లో తుఫాన్లను ఎదుర్కొంటున్నారో వారికి మీ శాంతిని ప్రసాదించండి. ఎవరైతే లోకపు ఆకర్షణల వల్ల లేదా తప్పుడు ఆరోపణల వల్ల సేవలో కుంగిపోతున్నారో వారికి మీ ధైర్యాన్ని ఇవ్వండి. గెస్సెమని తోటలో మీరు వేదన పడినప్పుడు దూత వచ్చి బలపరిచినట్లు నిరాశలో ఉన్న గురువుల చెంతకు మీ పరిశుద్ధాత్మను పంపి ఓదార్చండి. ఇప్పుడు మౌనంగా మన మనసులో మనకు తెలిసిన గురువుల పేర్లను తలంచుకొని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. ఈ ప్రార్థనను మీ పవిత్రమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి, ఆమెన్. దేవవరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ప్రియమైన స్నేహితులారా, రేపటి దినాన మనము లోకములోని గురువులందరూ పవిత్రంగా జీవించాలని వారి కోసం ప్రార్థించుదాం. తప్పక గురువుల కోసం మరింతమంది ప్రార్థన చేయడానికి ఈ వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఎక్కువ మంది ప్రార్థన గొప్ప అద్భుతాలకు దారితీస్తుంది. రేపు మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్ము దీవించునుగాక, ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.